లంచ్ బాక్స్‌లోకి లేదా వీకెండ్స్‌లో సింపుల్‌గా మరియు టేస్టీగా ఉండే రెసిపీ కావాలంటే, ఈరోజు నేను చూపించబోయే ప్రోటీన్ రిచ్ సోయా చనా పులావ్ పర్ఫెక్ట్ రెసిపీ. మంచి సువాసనతో, మసాలా గుమగుమతో, ఘాటుగా, కారం కారంగా ఉండే ఈ పులావ్ ఎంతో టేస్టీగా, పిల్లలు పెద్దలని తేడా లేకుండా అందరూ ఇష్టపడి తినే విధంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌ని చూసేద్దాం పదండి. ఈ కమ్మనైన పులావ్‌ని చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు సోయా చంక్స్‌ని వేసుకొని, దాంట్లోకి సరిపడా వాటర్‌ని పోసుకొని, ఇవి మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్‌లోకి ఒక 2 కప్పుల వరకు రైస్‌ని వేసి, అందులోకి సరిపడా వాటర్‌ని పోసుకొని, ఇలా ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్‌లోకి సరిపడా వాటర్‌ని పోసుకొని, ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లోకి అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి కాబూలి చనాని వేసుకొని, వాటిని ఇలా ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాని వేసుకొని కొద్దిగా చిటపటమనిపించాలి. గరం మసాలా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి సన్నగా స్లైస్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్‌గా అయ్యి కొద్దిగా రంగు మారుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి సోయా చంక్స్‌ని వేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు ఆయిల్‌లో బాగా వేగనివ్వాలి. ఇలా సోయా పీసెస్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉండే పచ్చివాసన అనేది పోయి తినేటప్పుడు మంచి రుచికరంగా, ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తాయి. కొద్దిసేపు అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ కారం పొడి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ మరియు చివరగా కొద్దిగా ధనియాల పొడితో పాటు లైట్‌గా కసూరి మేతి, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక 4, 5 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మసాలాలన్నిటిని ఆయిల్‌లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవడం వల్ల పులావ్‌కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా లైట్‌గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పావు కప్పు పెరుగుని వేసుకొని, పెరుగు అంతా కూడా ముక్కలకు పట్టేలా లైట్‌గా మిక్స్ చేసుకోవాలి. పెరుగును వేసుకోవడం వల్ల ఈ పులావ్ అనేది మంచి టేస్టీగా కుదురుతుంది. పెరుగును వద్దనుకున్న వారు కొద్దిగా నిమ్మరసమైనా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేశాక మరొక్కసారి మూతను పెట్టుకొని మరొక 2, 3 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఇందులోకి మనం ముందే ఉడికించి పెట్టుకున్నటువంటి కాబూలి చనాతో పాటు అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి రైస్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ మరియు చెన 2 కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల రైస్‌కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి రైస్ ఫ్లఫీగా విడివిడిగా ఉడుకుతుంది. ఇలా మిక్స్ చేశాక రైస్ పై నుండి మూతను పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఒక 2 నిమిషాలయ్యాక ఇందులోకి 3 కప్పుల వాటర్‌ని పోసుకోవాలి. అంటే 1 కప్పు రైస్‌కి 1.5 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి లైట్‌గా మిక్స్ చేశాక ఇందులోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి అవసరం అనిపిస్తే ఇంకాస్త సాల్ట్‌ని వేసి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మూతను పెట్టి రైస్ ఒక 95% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ ఆల్మోస్ట్ ఉడికి కాస్త మాయిశ్చర్ ఉన్నప్పుడు మూత తీసి ఒకసారి లైట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లిడ్‌తో కవర్ చేసి మరొక 10 నిమిషాల పాటు దమ్ చేసుకొని, ఆ తర్వాత ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల రైస్ అనేది ఫ్లేవర్స్‌ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని మరింత కమ్మగా తయారవుతుంది. 15 నిమిషాల తర్వాత రైస్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్‌గా ఉడికి ఇలా ఫ్లఫీగా వస్తుంది. అప్పుడు ఒకసారి ఇలా లైట్‌గా కలుపుకొని ఈ పులావ్‌ని ఒక ప్లేట్‌లోకి వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన రుచికరమైన సోయా చనా పులావ్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా సేమ్ ఎగ్జాక్ట్ ప్రాసెస్‌ని ఫాలో అవుతూ ఈ పులావ్‌ని ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో వారితో పాటు మీరు కూడా 2 ముద్దలు ఎక్కువే తింటారు. అంత కమ్మగా ఉంటుంది. మరి మీకెలా అనిపించిందండి ఈ రెసిపీ? నచ్చితే మీరు కూడా ట్రై చేసుకొని మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.